ఇది నీకోసమే. నీ ఫోన్ లో 1000 కాంటాక్ట్స్ ఉండొచ్చు, వందల మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, వేల మంది లక్షల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు. కానీ అర్ధరాత్రి ఆపద వస్తే నేనున్నాను అనే భరోసా ఇచ్చే మంచి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు, మంచి కార్లు, మంచి ఇల్లు, ఇవన్నీ ఉన్న మనల్ని నిజంగా ప్రేమించే మనుషులను మటుకు దూరం చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం సైలెన్స్ వార్ జరుగుతుంది. బికాస్ స్మార్ట్ ఫోన్, అందరి చేతిలో ఫోన్ ఉంది, కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకునే టైమే లేదు. అందరూ ఆన్లైన్ లో ఉంటారు, కానీ పలకరింపులు లేవు. వాళ్ళు మన ఇంటికి రాలేదు, మనం ఎందుకు వెళ్ళాలి అని ఒక ఈగో. వాళ్ళు ఫోన్ చేయరు, మనం ఎందుకు చేయాలి ఫోన్? ఇలా లెక్కలు వేసుకుంటాం. ఇలా మనుషులు వాళ్ళ జీవితంలో ఒక్కొక్కరిని వాళ్ళ లైఫ్ లో నుంచి దూరం చేసుకుంటూ ఉన్నారు. బికాస్ ఆఫ్ ద మొబైల్. అవసరానికే వాడాలి, అవసరం లేకున్నా దాన్ని పట్టుకొని టైం వేస్ట్ చేయకండి. మన తాతలు ముత్తాతలు మనకు నేర్పింది కలిసి ఉండమని చెప్పే ఒక గొప్ప సంస్కృతి. మన తల్లిదండ్రులు నేర్పింది కూడా అదే, మనుషుల్ని కలుపుకొని వెళ్ళడం. మరి మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, మెరిట్ రావాలి, మంచి జాబ్ సంపాదించాలి, మంచి కాలేజీలో సీట్ రావాలి, మంచి సంపాదించాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి పెళ్లి చేసుకోవాలి, మంచి పిల్లల్ని కనాలి, మంచి బయట దేశం పోవాలి, మంచి సంపాదించుకోవాలి, మంచి 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 ఇది చెప్తున్నాం. మీ అకౌంట్ లో ఉండే బ్యాంకు బ్యాలెన్స్ కోట్లు ఉన్నా రేపు మీ ఎంబడి శ్మశానానికి రాదది, ₹1 కూడా రాదు. అంత కష్టపడి సంపాదించిన పిల్లలకి ఏం నేర్పియాలి? సంస్కారం, మన సంస్కృతి. మీరు కట్టుకున్న బిల్డింగ్స్, మీరు తిరిగే కార్లు, కొన్న ఆస్తులు మీకు ఓదార్పునివ్వవు, మిమ్మల్ని ఓదార్చవు బాధలో ఉన్నప్పుడు. ఇవన్నీ కూడా మీతో పాటు రావు, ఏవి రావు. చివరి వరకు ఆ నలుగురే వస్తారు, ఆ నలుగురే నిన్ను మోసుకుంటూ అక్కడ వరకు వస్తారు. బంధాలే నిలుస్తాయి, ప్రేమ గుర్తుండిపోతుంది. ఈ రోజు నీకున్న అహంకారంతో నీ అనుకున్న వాళ్ళని దూరం చేసుకుంటే రేపు పొద్దున నువ్వు కోల్పోయేది చాలా పెద్ద నష్టం. దాన్ని చాలా విలువైన ప్రేమను కోల్పోతావు, ఆ నలుగురు మనుషులను కోల్పోతావు. రేపు నువ్వు మనసు మారి మాట్లాడాలనుకున్నా నీకు వినే మనిషి నీ చుట్టుముట్టు ఉండకపోవచ్చు. ఈ రోజు నువ్వు బిజీ అని చెప్పి దూరం పెడితే రేపు మన ఒంటరితనాన్ని పంచుకునే భుజం దొరకకపోవచ్చు. గుర్తుపెట్టుకో. ఒక్కసారి మీ ఫోన్ తీసుకోండి. ఎప్పటి నుంచో దూరంగా పెడుతున్న బంధాలని, మీ ఈగోతోటి దూరంగా పెడుతున్న బంధాలని ఒక్కసారి గుర్తు చేసుకోండి. వాళ్ళ కాల్ చేయండి, ఈగోని పక్కన పెట్టి కాల్ చేయండి, ఎలా ఉన్నావని అడగండి, కొద్దిసేపు మాట్లాడండి. వాళ్ళు ఏం మాట్లాడతారో వినండి, ప్రేమతో మాట్లాడండి, ఓపికతో మాట్లాడండి. మీరు మొదలుపెట్టిన ఆ మాట మళ్ళీ ఆ విరిగిన బంధాన్ని అతికిస్తదేమో. ఎస్, అతికిస్తుంది. మనం సోషల్ మీడియాలో వేల పోస్టులు పెడతాం కదా, ఒక్కసారి ఆలోచించండి. మన అమ్మ నాన్నలతో ఒక గంట సేపు మాట్లాడుకున్నామా, నవ్వుకున్నామా, హ్యాపీగా మన అక్క చెల్లెలు తమ్ముళ్ళతోటి ఒక 1 అవర్ మాట్లాడుకున్నామా, హ్యాపీగా నవ్వుకున్నామా, స్పెండ్ చేసినామా? ఈ రోజు మన బంధువుల ఇంటికి ఏ పని లేకుండా ఉత్తగానే వెళ్ళినామా పలకరించడానికి? జీవితం చాలా చిన్నది, అహంకారాన్ని నింపుకోకండి. జీవితంలో క్షమించడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. ఏ తప్పున్నా, ఎవరి తప్పున్నా ఈగోని పక్కన పెట్టి ముందు మీరే మాట్లాడండి. ఈ 2 చేయండి, క్షమించడం, చిరునవ్వుతోటి ముందుకు వెళ్ళిపోవడం. వారు మాట్లాడకపోయినా ఈగోని పక్కన పెట్టి నువ్వే మాట్లాడడం జీవితంలో నీకు చాలా బెటర్ గా పీస్ ఆఫ్ మైండ్, చాలా ప్రశాంతతనిస్తుంది. హ్యాపీగా పడుకోవచ్చు, మైండ్ చాలా రిలాక్స్ ఉంటుంది.